వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సిరి, దిస్ ఈజ్ కృష్ణ. గుడ్ మార్నింగ్. మేమైతే పొద్దున్న రెడీ అయిపోయాము. ఇప్పుడైతే కలకత్తాలో ఉన్న ఏంటి బావా విక్టోరియా మాల్ అంట. నెక్స్ట్ చిడియాఘర్కి అయితే వెళ్తున్నాము. సెకండ్ డే అనమాట ఇది కలకత్తాలో. సో ప్రజెంట్ అయితే రెడీ అయ్యి ఇలా ఉన్నాం అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తింటున్నాం అనమాట. టిఫిన్ చేసి బయలుదేరుతాము. ఏమేమి తెచ్చుకున్నాం కూడా చూపించేస్తాను. ఏమేమి తెచ్చామంట, రోటీ ఏంటి ప్లస్ మటర్ పన్నీర్ అంట. కనిపిస్తుంది కదా, ఇది పిల్లలు అయితే తినేశారు. వాళ్ళు స్నానం చేసి అమ్మటే పెట్టేసామన్నమాట. ఇప్పుడు మేమిద్దరం తింటున్నాము. హలో, వీడియోస్ అయ్యన్నా చూస్తావా? వీడియో ఏందో నీకు కూడా తినిపిస్తా పట్టు. థ్యాంక్ యూ. బాగుంది. కలకత్తాకి వచ్చామంటే ఈ రోటీలో తిని బతకాలి మనం. ఇక్కడ చావల్ బాగోదనమాట, అందుకని రోటీలో తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా నైట్ కూడా అదే. ఇంటికి పోయేదాకా మన ఆంధ్ర ఫుడ్కి దూరం. రైస్ దొరుకుద్ది కానీ ఇక్కడంతా బాయిల్ రైస్ మనం తినాలంటే మన వల్ల కాదు. సో అదనమాట. రోటీ అలాగే మటర్ పన్నీర్ అయితే తింటున్నాం. బయలుదేరుతున్నాం ఇప్పుడైతే. ప్రజెంట్ చూడండి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు. లోహిత్ డ్రెస్ నాది అలాగే మా ఆయనది మ్యాచింగ్ అనమాట. బో ఈరోజు గ్లాసెస్ పెట్టావా? అందగాడు. వావ్ సూపర్. వెళ్దామా? చలో మరి, టైం అవుతుంది. అందరం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు రూమ్కి తాళం వేసేసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. విక్టోరియా మెమోరియల్కి వెళ్ళడానికి బస్ అయితే చూసుకోవాలి. కలకత్తాలో చాలా బస్సులు వస్తాయి. ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందా అని చూసుకొని విక్టోరియా మెమోరియల్కి అయితే మేము బస్ అయితే ఎక్కేసామన్నమాట. బయట కనిపిస్తుంది కదా, ఈ కంచె టైపు ఉండేదంతా విక్టోరియా మెమోరియల్ భవనంలో చుట్టుపక్కల ఉండేదన్నమాట. ఇక్కడైతే గ్రీనరీ అయితే సూపర్ ఉంటుంది. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అంత గ్రీనరీ ఉంది. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా. ఈ విక్టోరియా మెమోరియల్ అనేది 64 ఎకరాల్లో ఉంది. అంటే అంత పెద్దదనమాట. 1921లో దీన్ని అయితే స్థాపించారు. ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తాను, తన మాటల్లోనే వినండి. ఇక్కడ ఈ అన్న చూపిస్తున్నాడు. ఒక రోజ్ తీసుకొని మనం ఎంత అన్నా ఇవ్వచ్చంట. తను చెప్తున్నారు కదా, తన ప్రొఫెషన్ మీద అయితే చేస్తున్నారనమాట. ఒక ఫ్లవర్ ఇచ్చేసి వాళ్ళు నేచర్ని అయితే ఎంజాయ్ చేయమని చెప్తున్నారనమాట. ఆయనకి మనీ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మన ఇష్టము. తన ప్రొఫెషన్ ద్వారా తనైతే చేస్తున్నారనమాట. మీకు మనీ వస్తాయా రావా అని నేను అడిగితే తను చెప్పారు, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరండి. ఇది నా మనసు సంతోషం కోసం నేను చేస్తున్నాను అని చెప్పారనమాట. విక్టోరియా మాల్ దగ్గరికి అయితే వచ్చేసానమాట. ప్రజెంట్ చూడండి ఇక్కడ బయట ఇదంతా ఈ స్నాక్స్, బ్యాంగిల్స్, షాపింగ్ అయితే చాలా పెట్టారు. మా ఆయన అయితే లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళిపోతున్నాము లోపలికి. కలకత్తాలో తెలుగు వాళ్ళు కనిపించారనమాట, అమ్మ వాళ్ళు. సో వాళ్ళని కూడా చూపిస్తాను. తెలుగు ఆంటీ, తర్వాత ఆ అన్నయ్య అనమాట, ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు. మనం లోపలికైతే వచ్చేసాము. ఇదంతా విక్టోరియా మెమోరియల్. చూస్తున్నారు కదా, పార్క్ అయితే చాలా పెద్దది. అలాగే ఫ్లవర్స్ కానీ నేచర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే భవనం చూసుకుంటే చాలా పెద్దదనమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇదంతా పార్కు ఒక్క రోజులో అయితే ఎక్స్పోజ్ చేయలేము. బ్రిటిష్ కాలం నాటిదనమాట. అంతా పాలరాతితో కట్టుంటారు. బయట నుంచి చూస్తేనే ఎంత అందంగా ఉంది, లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో. కనిపిస్తుంది కదా, ఇది చుట్టూ పార్క్ అనమాట. ఎంట్రీ టికెట్ అయితే ఒక పర్సన్కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. పిల్లలకైతే నో ఎంట్రీ ఫీజు. ఇంకా మేము ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. కనిపిస్తుంది కదా, విక్టోరియా భవన్కి దగ్గరకైతే వచ్చామన్నమాట. రాజు ఫోటో అయితే మనకి ముందైతే వేసున్నారు. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్, పిక్చర్స్ అవన్నీ తీసేసుకుని లోపలికైతే భవనంలోకి వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. బ్రిటిష్ కాలం నాటి భవనం కదా,
మనం కూడా చూడగలుగుతామా లేదో అనుకున్నాను అనమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. జనాలు చూడండి ఎంతమంది వస్తున్నారో. ఇప్పుడు అసలు ప్లేస్ అనమాట విక్టోరియా మెమోరియల్ అనేది. ఎంత పెద్దదో ఎంత అందంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడండి. మీరు మేము తెలుగు వాళ్ళు కలిసి ఈ విక్టోరియా మెమోరియల్ అయితే చూడడానికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూ ఎంత ఉందో. లేడీస్కి జెంట్స్కి వేరే వేరేగా పెట్టేసి ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాతే లోపలికైతే పంపిస్తున్నారు. ఈ భవనం స్టార్టింగ్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా బాగుంటుంది. ఇది చూస్తూ ఉంటే కళ్ళు చెదురుతున్నాయి అనమాట. అంత బాగుంది. ఈ భవనం అంతా పాలరాతితో కట్టారనమాట. ఈ భవనాన్ని 1921లో అయితే నిర్మించారు. ఈ భవనాన్ని నిర్మించింది జహంగీర్ అనే రాజు అనమాట. ఈ రాజుకి ఎదురుగానే వాళ్ళ వైఫ్ విగ్రహం కూడా ఉంటది. ఇక్కడ చూడండి అప్పటి యొక్క కళా పోషణ ఎంత బాగుంటుందో మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఎదురుగా ఉండేది జహంగీర్ వైఫ్ అనమాట. ఇక్కడ తను వేసుకున్న దుస్తులు అలాగే గన్ను అవన్నీ ఉన్నాయి. పాతకాలం నాటి గన్నులు ఎలా ఉంటాయో నేనైతే చూడలేదనమాట. మీకు కూడా చూపిస్తున్నాను నాతోటి. ఇంకా అప్పట్లో వేసిన పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ అనేవి రాజులు వేసినాటియే ఎక్కడ చెక్కు అనేది చెదరకుండా వాళ్ళు నీట్గా భద్రపరిచి ఫ్రేమ్స్ అయితే కట్టేసి సందర్శకులకి పెట్టారనమాట. చూడటానికి అనేది కనుల విందుగా ఉంది. ఇది చూస్తూ ఉంటే అంత విక్టోరియా మెమోరియల్ అనేది. ఇక్కడ చూడండి పెయింటింగ్ ఎంత బాగా వేశారో రాజుగారు. అలాగే వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, ఓడలు, నౌకలు అవన్నీ ఉన్నాయన్నమాట. ప్రతిదీ వాళ్ళు పోగొట్టకుండా చాలా భద్రంగా పెట్టి మనకి బయట ప్రదర్శనశాలలో అయితే పెట్టారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా విక్టోరియా మెమోరియల్ గోడలు కానీ ఆ అంగు సొంగులు కానీ ఎంత బాగుందో. అంత వాళ్ళ క్రియేటివిటీ అనమాట. అప్పటి రోజుల్లో ఉండే క్రియేటివిటీ ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి. రాజుగారి వైఫ్ అనమాట. ఈవిడే రాణి. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా చుట్టూ కళాపోషణ కూడా మనకి ఎంత బాగా కనిపిస్తూ ఉందో. పైకి చూస్తూ ఉంటే మనకి ఆ భవనం యొక్క హంగులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాజు యూజ్ చేసిన కత్తులు, కటారాలు, ఆయన యొక్క కుర్చీ ఇవన్నీ మనకి ఎగ్జిబిషన్లో లాగా పెట్టారనమాట. చాలా బాగుంది. ఆ రాజుగారి కుర్చీ అయితే చాలా అప్పటి కాలంలో ఉండే ఆయుధాలు అనమాట. యుద్ధానికి ఏమేమి ఉపయోగించే వాళ్ళు అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి వాళ్ళు సీసాతో కప్పేస్తున్నారనమాట. అంటే బయట వాళ్ళు తీయకుండా మనకి చూడటానికి కన్వీనియంట్గా ఉండేటట్టు అయితే పెట్టేశారనమాట. అక్కడి నుంచి కాస్త ముందుకైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఇంకొక రాజు అనమాట. ఆ రాజుగారు ఏమేమి ఉపయోగించారు, గన్నులు ఎలా ఉంటాయి అని చెప్పేసి మనకి మొత్తం ఇలా నీట్గా పెట్టేస్తున్నారనమాట. ఇవంతా చూసుకుంటూ మాకు చాలా టైం అయితే అయిపోయిందనమాట. తెలుగులతో చాలా బాగా స్పెండ్ చేసాం మేమైతే. ఎక్కడైనా తెలుగు వాళ్ళు కనిపించారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాము. అక్కడ కొంతమంది రాజుల గురించి అలాగే వివేకానంద స్వామి గురించి ఇలా చాలామంది మహానుభావుల గురించి అయితే ఫోటోలు వాళ్ళ యొక్క చరిత్ర అనేది లిఖితపూర్వకంగా అక్కడ పెట్టేస్తున్నారనమాట. కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకుంటే అలా ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. మొత్తానికి భవనం అయితే చాలా బాగా అనిపించింది. చాలా డిఫరెంట్ కూడా ఉందనమాట. మనకి చూడాల్సిన ప్లేస్. ఇంకా కాస్త ముందుకైతే వచ్చేసామన్నమాట. భవనం అంతా వాళ్ళ చరిత్రల గురించి అప్పుడు ఎలా స్థాపించారు అనేది అయితే ఉంటుందన్నమాట. సో మేమైతే ఇదంతా కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. భవనం కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్. ఒకసారి బయటకు వస్తే ఇంకా లోపలికి రావాలి అంటే మళ్ళీ ఎంట్రీ టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ చేస్తారనమాట. సో బయట నుంచి కనిపిస్తుంది కదా భవనం ఎంత బాగుందో. మొత్తం రాతితో అయితే కట్టారనమాట. ఇక్కడంతా పార్క్ ఉంటుంది. ఇక్కడికి నైట్ పూట వస్తే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్ అదంతాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తున్నది కదా, అదంతా పార్కింగ్ అనమాట. ఇంక ఇక్కడ పువ్వులు కానీ చెట్లు కానీ చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా రాజు యొక్క విగ్రహము, రాణి యొక్క విగ్రహాలు ఇలా అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడితో విక్టోరియా మెమోరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మనం ఇప్పుడు ఇండియన్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం అనమాట. కార్ తీసుకొని కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. తెలుగు వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఇంకా ఇండియన్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇక్కడ బీడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ ఇండియన్ మ్యూజియం కూడా చూడండి అంత వైట్ కలర్లోనే వదిలేసి వెళ్ళారు. ఇది 1814లో అయితే స్థాపించారంట. భవనం అయితే చాలా పెద్దగా ఉంది. బీడ్ కూడా అలానే ఉంది. లోపలికైతే వచ్చేసాము. లోపలంతా కనిపిస్తుంది కదా 4
సైడ్లో అయితే చూపిస్తూ ఉన్నాను. మేము వెళ్ళేసరికి 12:30 కావడంతో ఇంకా బెంగాల్ స్టైల్లో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. ఒక ప్లేట్ వచ్చేసి 60 రూపీస్ అలా పడింది మాకు. మేము ఆ రోజు శనివారం కదా వెళ్ళింది, అందుకని నాన్ వెజ్ అయితే తీసుకోలేదు. ఇంకా తీసుకున్నదే తింటూ ఉన్నామన్నమాట. పిల్లలకైతే అది నచ్చలేదు, కానీ కొంచెం తినండి అని చెప్పేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఇంక తినేసి మనం లోపలికైతే వెళ్ళిపోదాము. ఇంక ఈ మ్యూజియం లోపలికైతే వెళ్దాము. ఈ మ్యూజియంలో లేనిదంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కటి మనకి వివరంగా రాసి అక్కడైతే పెట్టేసి ఉంటారనమాట. ప్రతి ఒక్క జంతువు అలాగే క్రిముల గురించి అయితే స్పష్టంగా ఉంది. ఇంక ఈ జంతువులన్నీ చూస్తూ ఉంటే నాకు రియల్ జంతువులను చూసినట్టే అనిపించింది అనమాట. ఇంక మా వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. ఎందుకంటే విక్టోరియా భవన్కి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదనమాట, వాళ్ళకి తెలియదు కదా. ఇంకా దీనికి వచ్చాము మ్యూజియంలో. అది ఏ జంతువు, ఇది ఏ జంతువు, అది ఎలా వచ్చింది అని చెప్పేసి క్లియర్గా ఉందన్నమాట. ప్రతి ఒక్క జంతువుకి వాళ్ళ చర్మం అయితే వాడిని స్పష్టంగా వేసున్నారు, మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంది. అంతరించిపోయిన జంతువులన్నిటినీ మనం ఈ మ్యూజియంలో అయితే చూసుకోవచ్చు. చాలా పెద్ద మ్యూజియము, ప్రతి ఒక్క జంతువు ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకో సైడ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ అన్ని చేపల గురించి అయితే ఉంది. అప్పటి రోజుల్లో ఏమేం చేపలు ఉన్నాయి, సముద్రంలో ఎలాంటి చేపలు ఉంటాయి, అలాగే సముద్రం లోపల చేపలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఉన్నాయన్నమాట. కొన్ని సీ ఫుడ్స్ అయితే ఇక్కడ ఎన్నో మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్న చేపలను అయితే వాళ్ళు ప్రదర్శనశాలలో అయితే పెట్టారనమాట. కన్నుల విందుగా ఉంటుంది చూస్తూ ఉంటే. ఇంకొక సైడ్కి వెళ్ళాము. బెంగాల్లో ఎటువంటి చీరలు అమ్ముతారు, వాళ్ళ యొక్క కళా పోషణ గురించి, చీరలు ఏ విధంగా నేస్తారు అని చెప్పేసి ఇంకొక సైడ్ అనమాట. చాలా బాగుంటుంది చూస్తూ ఉంటే. మనకి డిఫరెంట్ కల్చర్స్ అయితే మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. బెంగాల్ వాళ్ళు అంటే పెళ్ళికి ఎలా రెడీ అవుతారు, వాళ్ళు ఏ రకమైన చీరలు కట్టుకుంటారు, అలాగే ఏ రకమైన దుస్తులు వేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ కల్చర్ గురించి ఉందన్నమాట. ప్రతిదీ క్లియర్గా మనకి చూపిస్తూ ఉంటారనమాట. తెలుగు ఆంటీ అంకుల్ అయితే చాలా బాగా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా తెలియదు కదా, ఫస్ట్ టైమే ఇలా వచ్చారు. ఇక్కడ చూడండి, ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనమాట. అస్థిపంజరాలు ఎన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నాయి, కోతుల గురించి ఇంకా అన్నీ ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయన్నమాట. ప్రతిదీ చూస్తూ మ్యూజియంలోకి చిన్నపిల్లలతో వస్తే అస్సలు బయటికి రారనమాట. వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా మనకు కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పటి రోజుల్లో ఎలాంటి జంతువులు ఉండేవి అవన్నీ అనమాట. అలాగే చనిపోయిన తర్వాత ఈ జంతువుల యొక్క ఎముకలు ఎలా ఉంటాయి అని చెప్పి కూడా ఇవి క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇంకెక్కడికి నుంచి ఇంకాస్త ముందుకైతే వచ్చాము. అక్కడ క్రిమి కీటకాల గురించి, స్పైడర్ల గురించి, చీమల గురించి, అలాగే తేనెటీగల గురించి, అవి ఎలా తేనె సమకూరుస్తాయి, ఇల్లు ఎలా కట్టుకుంటాయి అనేది స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఇంకా మన మిస్ అయిన జీవుల గురించి ఇలా చాలా ఉన్నాయన్నమాట. ప్రతిదీ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ మ్యూజియంలో. అలాగే కాకుల గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంతా సైన్స్ గురించే. సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పక్కా విజిట్ చేయండి, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుద్ది అనమాట ఈ మ్యూజియంలో. ఇక్కడ నుంచి ఇంకా మేము బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ పక్కనే ఉంటుంది అనమాట నయా బజార్ అని చెప్పి, న్యూ మార్కెట్ అనమాట. ఈ మార్కెట్లో అయితే మనకి దొరకదంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుద్ది. కాకపోతే బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు చెప్పినంత కాకుండా మనం కొంచెం తగ్గించి అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా చెరుకు రసం తాగేసి ఇంకా షాపింగ్కి అయితే బావైతే ఒక కర్చీఫ్ తీసుకున్నాడు స్టార్టింగ్లోనే. ఇంకా అక్కడి నుంచి ముందుకైతే వస్తూ ఉన్నాము. ఇంకా బట్టలు కానీ, ట్రోజర్స్ కానీ, జాకెట్స్ కానీ చాలా తక్కువలో దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇంకా పిల్లలకైతే కొన్ని చూసాం, మాకైతే నచ్చలేదనమాట. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడైతే కొన్ని కుర్తీస్ అయితే చూశాను. అలాగే పిల్లలకి కానీ జెంట్స్కి కానీ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ప్రతి మార్కెట్లో వీడైతే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకైతే వెళ్ళాము. అక్కడ మా బావకు ఒక బ్యాగ్ కావాలి అంటే తనైతే తీసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ లేడీస్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు కూడా నచ్చాయి, కానీ నేనైతే తీసుకోలేదనమాట. ఇంకోసారి తీసుకుందాంలే అని చెప్పేసి వేరే షాపింగ్ అయితే చేసుకొని షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చాము. అప్పటికే నీరసం వచ్చేసింది. షాపింగ్ అంటే అంతే కదా. సో ఏం తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇప్పుడు అయితే డిన్నర్ చేసేసుకొని పడుకోవాలన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.